మహాకవి కాళిదాసు ఒకసారి ఒక ఊరు నుండి మరో ఊరికి ప్రయాణం చేస్తున్న సమయంలో దోవ మధ్యలో దప్పిక వేయగా 10 అడుగుల దూరంలో ఓ బావి నుండి ఓ మహిళ నీటిని తోడుతూ కనిపించింది. ఆ మహిళ దగ్గరకు వెళ్ళి, అమ్మా, దాహంగా ఉంది, నీళ్లు కావాలి అని అడిగాడు. ఆ మహిళ, అలాగే, కానీ ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలని అంది. నేను ఎవరో తెలుసుకోవాలని ఆమె ఆరాటం కాబోలు అని మనసులో అనుకున్నాడు. నీవు ఎవరవు అని ప్రశ్నించింది. నేను బాటసారిని అన్నాడు. ఈ భూమండలంలో ఇద్దరే బాటసారులున్నారు, ఒకరు సూర్యుడు, ఇంకొకరు చంద్రుడు. నీవు ఎవరవు అని అడిగింది. నేను అతిథిని అన్నాడు. ఈ ప్రపంచంలో ఇద్దరే అతిథులు, ఒకటి యవ్వనం అయితే మరొకటి గౌరవం. నీవు ఎవరవు అని అడిగింది. నేను సహనశీలిని అన్నాడు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు, ఒకటి భూమి, మనం ఎంత తొక్కినా మనల్ని మోస్తూనే ఉంటుంది, మరొకటి చెట్టు, నువ్వు రాయితో కొట్టినా నీకు పూలను పండ్లను ఇస్తుంది. ఇంతకీ నీవెవరవు అని అడిగింది. నేను మొండిఘటాన్ని అన్నాడు. ఈ ప్రపంచంలో ఇద్దరే మొండిఘటాలు, ఒకటి మన చేతివేళ్ళు, మరొకటి మన వెంట్రుకలు. నీవు ఎవరవు అని అడిగింది. ఇక సహనం కోల్పోయిన కాళిదాసు, నేను బుద్ధి లేని వెధవను అని అన్నాడు. ఈ ప్రపంచంలో ఇద్దరే వెధవలు, ఒకడు పరిపాలన తెలియకుండా రాజ్యమేలే రాజు, రెండోవాడు ఆ రాజును పోయిడే మంత్రి అని అంది. అంతే. ఆ మాటతో అమ్మా అంటూ ఆమె కాళ్లపై పడిపోయాడు కాళిదాసు. అప్పుడు ప్రత్యక్షమైంది సరస్వతీదేవి. మనిషి తానెవ్వరో తెలుసుకోలేనప్పుడు ఇంకెన్ని తెలుసుకున్నా వ్యర్థం. మొదట నువ్వేంటో నువ్వు గుర్తించు అని అతనికి జ్ఞానోదయమయ్యేటట్టు ఉపదేశించింది ఆ తల్లి. ఇది ఆనాటి కాళిదాసుకు కాళీమాత ఉపదేశం.